హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఒక ప్రాబ్లం వచ్చేసి ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ట్రేట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఇఫ్ ద పాసెస్ త్రూ 3,4. అంటే ఒక ఈక్వేషన్ ఫైండ్ చేయమంటుండదు, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఫార్మ్ చేయమంటుండదు, ఇట్ విల్ పాసెస్ టు ద పాయింట్ 3,4 అంటుండు. And a triangle of axis 24 square units is formed by the straight line and the coordinates are first coordinate values అని చెప్పాడు 3,4. సో ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫార్ములా అంటే x/a + y/b = 1 కదా. నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఈ ఈక్వేషన్ passes through which point, మనకి ఏ పాయింట్ ఇచ్చాడు 3,4 అని ఇచ్చాడు కదా. సో 3,4 ఇది పాయింట్, 3,4 పాయింట్కి పాస్ అవుతుంది. సో అది x,y వాల్యూ అనుకుందాం, x,y. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 3 పెట్టుకుందాం, y ప్లేస్లో 4 పెట్టుకుందాం. ఏమవుతుంది 3/a + 4/b = 1. 3b + 4a = ab. అంటే ab ఎల్సిఎం చేసుకుంటే 3b + 4a = 1. సో 3b + 4a = ab కదా, ab × 1 అండి ab. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇంకా క్వశ్చన్లో ఏమన్నాడు, ట్రయాంగిల్ ఆఫ్ ద ఏరియా ఎంత 24 స్క్వేర్ ఫీట్స్ అన్నాడు కదా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి 1/2 mod of ab కదా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఇచ్చాడు ఏంటి 24 ఇచ్చాడు స్క్వేర్ యూనిట్స్. సో 24 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 mod of ab. ab అంటే ఏంటి, a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్. ఓకే, సో ab అలానే రాసుకుంటున్నాం. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి సో 24 × 2 = ab, 48 = ab. అంటే ab వాల్యూ మనకి ఏమొచ్చింది 48 వచ్చింది, ab = 48. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం చేస్తున్నాం 48/b అంటే ఏ వాల్యూ ab = 48 వచ్చినప్పుడు మనం ఏ వాల్యూ మనకు రావాలనుకుంటే ఏం చేస్తాం 48/b = a. సో ఇప్పుడు ఈ ఏ వాల్యూ ఉందా, ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది 3b + 4a = ab వచ్చింది కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎట్ ఎండ్ మనకి ఏంటి ఏ వాల్యూ బి వాల్యూ వస్తేనే మనం ఈక్వేషన్ ఏరియా అంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయగలుగుతాం కదా. మనకి ఏ వాల్యూ బి వాల్యూ రావాలంటే ఇక్కడ a = 48/b అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏంటి బి వాల్యూ వస్తుంది. బి వాల్యూ వచ్చినాక ఏ వాల్యూ ఫైండ్ చేద్దాం. అలా బి వాల్యూ ఏ వాల్యూ వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఏంటి x/a + y/b = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం 3b + 4 ఆఫ్ మనకి ఏంటి ఏ వాల్యూ ఏంటి 48/b కదా = a. b a అంటే ఏంటి 48/b × b. ఇక్కడ bb క్యాన్సిల్ అయింది, ఎల్సిఎం తీసుకుంటే 3b² + 192/b = 48. ఓకే, ఇప్పుడు ఈ బీని తీసుకొచ్చి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నాం, ఏమవుతుంది 48b అవుతుంది. నెక్స్ట్ 3b² - 48b + 192 = 0. మనకి ఇక్కడ ఎట్ లాస్ట్ బి వాల్యూ రావాలి. ఎలా వస్తుంది, ఇప్పుడు 3 కామన్ తీయండి, ఈ అన్నిట్లో 3 డివిజిబుల్ కదా. సో 3 of b² - 16b + 64 = 0. ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నాం, 0/3 ఏమవుతుంది 0నే కదా. సో b² - 16b + 64 = 0. ఇది b - 8² వాల్యూవే కదా, అంటే a - b² వాల్యూలో a - b² ఫార్ములా ఏంటి a² - b² + 2ab కదా. సారీ a² + b² - 2ab. సో ఇక్కడ a² అంటే b², a అంటే b అనుకోండి, a అంటే b అంటే a = b అనుకోండి అండ్ b = 8 అనుకోండి. ఓకే, అనుకుంటే ఏమవుతుంది b - 8² అంటే b - 8² వాల్యూ ఏంటి చెప్పండి b² + 8² అంటే 64 - 2ab 2 × 8 ఏంటి 16b అంటే ఇది వచ్చింది కదా మనకి. సో b - 8² అనుకుంటాం. సో ఇప్పుడు ఏంటి b = ఇప్పుడు b - 8² = 0 వచ్చినప్పుడు
హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఒక ప్రాబ్లం వచ్చేసి ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ట్రేట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఇఫ్ ద పాసెస్ త్రూ 3,4. అంటే ఒక ఈక్వేషన్ ఫైండ్ చేయమంటుండదు, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఫార్మ్ చేయమంటుండదు, ఇట్ విల్ పాసెస్ టు ద పాయింట్ 3,4 అంటుండు. And a triangle of axis 24 square units is formed by the straight line and the coordinates are first coordinate values అని చెప్పాడు 3,4. సో ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫైండ్ చేయమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫార్ములా అంటే x/a + y/b = 1 కదా. నెక్స్ట్ ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఈ ఈక్వేషన్ పాసెస్ త్రూ విచ్ పాయింట్, మనకి ఏ పాయింట్ ఇచ్చాడు 3,4 అని ఇచ్చాడు కదా. సో 3,4 ఇది పాయింట్, 3,4 పాయింట్కి పాస్ అవుతుంది. సో అది x,y వాల్యూ అనుకుందాం, x,y. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 3 పెట్టుకుందాం, y ప్లేస్లో 4 పెట్టుకుందాం. ఏమవుతుంది, 3/a + 4/b = 1. 3b + 4a = ab. అంటే ab ఎల్సిఎం చేసుకుంటే 3b + 4a = 1. సో 3b + 4a = ab కదా, ab × 1 అంటే ab. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇంకా క్వశ్చన్లో ఏమన్నాడు, ట్రయాంగిల్ ఆఫ్ ద ఏరియా ఎంత 24 స్క్వేర్ ఫీట్స్ అన్నాడు కదా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి 1/2 mod of ab కదా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఇచ్చాడు ఏంటి 24 ఇచ్చాడు స్క్వేర్ యూనిట్స్. సో 24 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 mod of ab. ab అంటే ఏంటి, a అంటే x ఇంటర్సెప్ట్, b అంటే y ఇంటర్సెప్ట్. ఓకే, సో ab అలానే రాసుకుంటున్నాం. x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ వాల్యూస్ మనకి తెలియదు కాబట్టి సో 24 × 2 ఈజ్ ఈక్వల్స్ టు ab.